అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ప్రపంచ పులుల దినోత్సవం. ఈ పులులు గోలేంట్రా బాబు అని అనుకోవద్దు, ఎందుకంటే మరి అంతరించిపోతుంది కాబట్టి అంతరించిపోతున్న పులుల కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే బెంగాల్ టైగర్ అనేది ఉన్నదే మన దేశంలో. సో కాబట్టి ఆ పులుల కోసం ఇది పెట్టారు. ఇప్పుడు ఆ పులుల స్ఫూర్తితో మనం కూడా మరి కాస్త పిల్లుల్లో ఉన్న మనం ఎక్కడైనా అన్యాయం జరిగితేనే మనం ఈ పిల్లి వేషం నుంచి పులులుగా మారవలసిన సమయం ఆసన్నం అయిందేమో. మనుషుల్లో కూడా మరి ఆ పులి తత్వం తగ్గిపోయి పిల్లిగా మారుతున్నారు. సో నిజమైన పులులు ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా, ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా పిల్లి లాంటి మనస్తత్వాన్ని కూడా అవసరమైనప్పుడు పులిలా మారాలని నా చిన్న కోరికని ముందుగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇక 3-4 విషయాలు ఉన్నాయి. సో వీలైనంత బ్రీఫ్గా ఆ 3-4 విషయాలు చర్చిద్దాం. ముందుగా సరే, నాకెంతో ఇష్టమైంది నా మాతృభాష. నిన్న చక్కటి ఒక అరుదైన సంఘటన సుప్రీంకోర్టులో జరిగింది. అదేమిటంటే, సాక్షాత్తు తెలుగు మాతృభాషగా ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఒక శర్మ గారు, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం విడాకుల కోసం పోరాడుకుంటూ ఉంటే వారు చక్కగా మాతృభాషలో వారిని అనునయించి సముదాయించి వారిని ఒప్పించిన విధానం నిజంగా కూడా ఈరోజు చాలా పేరు మోసిన వార్తాపత్రికల్లో, ఒక తెలుగు వార్తాపత్రికల్లోనే కాదు ఇతర వార్తాపత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా మాతృభాషలో మాట్లాడుకున్నంత స్వచ్ఛత ఆ మాతృభాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చే ఆ ప్రతిస్పందన పరాయి భాషలో మాట్లాడితే ఉండదు అనడానికి కూడా ఇదొక మచ్చుతున్నగా మనం భావించాలి. సో ఈ సంఘటన స్ఫూర్తితో హైకోర్ట్స్ అంటే బయట నుంచి కూడా వచ్చే న్యాయమూర్తులు ఉంటారు. కానీ మన లోవర్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వీలైనంత వరకు మాతృభాషలోనే న్యాయవాదుల్ని కూడా వాదించేలాగా ఉంటే అక్కడ వచ్చిన ముద్దాయిలు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, కోర్టుకు వచ్చిన వాళ్ళతో కూడా ఏదైనా ఇంటరాక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వారి లాయరే కాకుండా వీరు కూడా నేరుగా చక్కగా సంభాషించుకోవటానికి ఉంటుంది. రాబోయే రోజుల్లో నిజంగా మరి ఒక చిన్న మాటలతో, అంతర్గత సంఘర్షణలతో ఎవరైనా సరే ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళని విడగొట్టాలనే చూసే బంధుమిత్రులున్న ఈ రోజుల్లో మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా, ఇటు సౌండ్ రావట్లేదా, సామరస్యంగా పరిష్కరించాలి అనే ఒక మంచి సత్సంప్రదాయానికి తెరలేపిన సుప్రీంకోర్టుకి నేను శిరస్సు ఉంచి నా నమస్కారం చేస్తూ, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని మనస్పర్ధలు రాకుండా చక్కగా కుటుంబాలన్నీ కలిసి ఉండాలని, మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, పరాయి భాషపై మమకారం కాస్త తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ సబ్జెక్ట్స్ నౌ. అదేమిటంటే, ఈరోజు ఉదయం పేపర్లో చూసాం, సాక్షిలో కూడా చూసాం,
ఏంటంటే సరే బొత్స సత్యనారాయణ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఆ టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో గతంలో మరి 116 చోట్ల ప్రారంభించారు. కొన్ని లక్షల గృహాలు, చక్కటి గృహాలు, మొన్న ఏదో చూపెట్టినట్టు ధర్మకోలు ఈ టైపు కాకుండా చక్కటి గృహాలు, అధునాతన సదుపాయాలతో లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించి మరి గతంలో చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి మనం చెప్తున్నాం 30 లక్షల మందికి ఇల్లు ఇస్తా ఉన్నాం. రీఓపెనింగ్లు రీఓపెనింగ్లు చాలా చేశాం. చక్కగా మన పేరు కూడా పెట్టుకున్నాం జగనన్న కాలనీలని. మరి ముందు ₹1 జీతం తీసుకుంటున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఒకే ₹1 తీసుకుని గృహాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి సరే ₹1 జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ఖర్చుకి ఒక 26 కోట్లు, అలాగే మరి ఇతర టిఫిన్లు, కాఫీలు, టీలకి ఒక 8 కోట్లు. సో ఈ రకంగా కూడా మరి ఖర్చు అయిందని చెప్పి కొన్ని లెక్కల్లో మనం చూస్తున్నాం. సో ₹1 బదులు నిండు జీతం తీసుకుని ఈ ఖర్చులు తగ్గించుకుంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో చాలా బాగుంటుందేమో అని చాలా మంది ప్రజలు అంటున్నారు. సో నేను వారి భావాలతో అంగీకరించలేకపోయినప్పటికీ కూడా ప్రజల భావాలు మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఇది నా భావం కాదు, ఇది ప్రజాభావన. సో అలాగే ఆర్థిక ఇబ్బందుల గురించి నెక్స్ట్ ఐటమ్, ముందు ఈ గృహాల గురించి మాట్లాడుకున్నాం. సో ఈ గృహాల్లో బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ అయిపోయినాయి, ఇప్పుడు ఇస్తారట. 2 సంవత్సరాల నుంచి ఏం చేశారండి అయ్యా? 2 సంవత్సరాలు ఆ ప్రజల కష్టాలతో వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ మరి ఎంత అమౌంట్ పే చేశారే, వారిని ఈ 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారు. సరే ఇప్పటికైనా కూడా మరి మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని చెప్పి ఒక తెలుగులో ఒక ప్రశస్తమైన పద్యం కూడా ఉంది. మనకున్న చిత్తశుద్ధిని అసలు శంకించవలసిన అవసరం లేదు, ఎందుకంటే చిత్తశుద్ధి లేనే లేదు. సో ఇంకా శంకించవలసిన అవసరం కూడా రాదు. మరి ఎంత దారుణం అంటే మరి కంప్లీట్ అయిన హౌసెస్ ఇవ్వట్లేదు. సుమారు 80% పైన 116 చోట్ల కూడా అన్ని చోట్ల మరి కంప్లీట్ అయ్యింది. మరి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసి చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫైనాలిటీకి తీసుకొచ్చి చేయాలి. మరి ఎందుకు మరి దాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మనం చెప్పేది పేద ప్రజలందరికీ ఇల్లు ఇవ్వాలనేదే జగనన్న ఉద్దేశం కావచ్చు. మరి ఏంటి మన జగనన్న గారు ఏం చేస్తున్నారు మరి ఈ హౌసెస్ విషయంలో? మరి నిన్న మొన్న కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా చక్కగా వివరించారు. అన్లెస్ యూ విజిట్ ద ప్లేసెస్ హౌ డు యూ నో ద డిఫికల్టీస్ అని ఆంగ్లంలో కూడా అధికారులకి చాలా చక్కగా వివరించారు. సో ఏదైనా ఒకవేళ అటు చూపెట్టినప్పుడు 4 వేలు మన వైపు చూస్తాయి అన్న ఒక ఇన్సిడెంట్ కూడా, అంటే ముఖ్యమంత్రి గారు వేలెత్తి అలా ఏలే ఎత్తారని చెప్పి నేను అంటలా, బట్ ఒక సలహా ఇచ్చినప్పుడు కొంచెం మనం కూడా పాటిస్తున్నామా లేదా అన్న ఆత్మావలోకనం కూడా చేసుకొని మరి మీరు కూడా కాస్త బయటకు వచ్చి ఎప్పటికప్పుడు నేను వస్తున్నాను, నేను ఇది స్టార్ట్ చేస్తాను, అది స్టార్ట్ చేస్తాను అని అంటున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా, ఎందుకంటే ఆయన ప్రీతమ నాయకుడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయన చూడాలనే భావన అందరికీ ఉంది కాబట్టి ఆయన ప్రజాబాహుల్యంలోకి వస్తారు, ఆయన చూద్దాం అని కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. సో కాబట్టి కలెక్టర్లుగా ఆయన ఏ దిశానిర్దేశం అయితే చేశారో అలా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా కాస్త ప్రజాబాహుల్యంలోకి వచ్చి ఉన్న కష్టాలన్నీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ సిన్సియర్, ఎందుకంటే ఐ నో దట్ యు ఆర్ సిన్సియర్, బట్ పీపుల్ ఆర్ నౌ మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే మరి ఇన్ని గృహాలు కంప్లీట్ అయిపోయిన స్టేజ్లో కూడా వాటికి ఏదో రంగులు, గురుగు రంగులు, ఆ రంగులు, ఈ రంగులు అక్కడక్కడ పాముతున్నాం తప్ప మన ఏమి వర్క్ కంప్లీట్ చేయట్లేదు, హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అన్న బాధ చాలా ఎక్కువగా ఉంది. మరి కనీసం మరి ఒక 3 లక్షల గృహాలంటే కూడా
ఇంటికి ఒక 6 వేసుకున్నా కూడా మరి 18 లక్షల మంది ఈ నిర్లక్ష్యం వలన మరి సఫర్ అయితే మరి టు దట్ ఎక్స్టెంట్ మనకి గతంలో ఒక 30-35 లక్షలే మన పార్టీకి మన మీద మరి మన అప్రచేత విజయం సాధించాం. మరి పరాజయం పొందిన పార్టీకి మనకి ఉన్నది కూడా 30 లక్షల ఓట్లే డిఫరెన్స్. మరి ఇప్పుడు మరి ఇన్ని గృహానికి 6 వేసుకుంటే మరి ఆ గ్యాప్ అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలని ఎంతో మంది ఎమ్మెల్యేలు సరే అతి స్వార్థపరుని కనుక నేను 40 సంవత్సరాలని అనుకుంటున్నాం. కాబట్టి కాస్త మీరు ఈ గృహాల విషయంలో మరి చిన్నచూపు చూడకుండా అన్ని గృహాలని కూడా ముందు ప్రయారిటీలో కంప్లీట్ చేసి ఎవరికైతే ఒరిజినల్గా ఎలాంటి అయినాయో అక్కడ మనం అంటే మన సామాజిక న్యాయం గురించి అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనకు తెలిసిన సామాజిక న్యాయం కాకుండా మరి గతంలో ఎవరైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ పే చేసిన వాళ్ళకి ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా మళ్ళీ ఇంకెవరి దళాల ప్రమేయం లేకుండా మరి ఆ గృహాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని. అలాగే మరి ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే నిన్ననే నాకు కొద్దిమంది ఫోన్ చేసి చెప్పారు, అది మీ దృష్టికి తీసుకురావటం నా బాధ్యత కనుక నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేమిటంటే ముందు మాకు స్థలాలు ఇచ్చి తర్వాత గృహాలు కట్టిస్తామని చెప్పారు. ఊరికే యాజ్ ఎ ఫార్మాలిటీ ₹1 ఇస్తే చాలన్నారు. ఇప్పుడు సడన్ గా ఆ కేంద్రం ఇచ్చే ఆ 1,80,000 ఇస్తాము, మీరే కట్టుకోవాలి, మీరు కూడా చక్కగా శ్రమ చేసుకుని చక్కగా కట్టుకోండి, కావలసినట్టు కట్టుకోండి, ఆ 1,80,000లో విశాలంగా ఉండాలి ఇల్లులు అని కూడా మీరు సెలవిచ్చారు. డెఫినెట్ గా మంచి సలహా. ఈ ఇల్లు అంత విశాలంగా లేకపోయినా చాలా చక్కగా అతి విశాలంగా కట్టుకోవాలని తాపత్రయం అందరికీ ఉంది. మరి 1,80,000లో అతి విశాలంగా కట్టుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాస్త సమయం కూడా పడుతుంది. ఈలోపు మరి ఇంకొకటి ఏం చెప్పారంటే మరి గతంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి కూడా నేను పర్మిషన్ ఇస్తాను అని చెప్పి కూడా మనం మాట ఇచ్చున్నాం. సో దానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. నేను మంచి చేయాలనుకుంటే చాలా దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని చెప్పి కూడా మనం చాలా అతి తీవ్రంగా బాధపడ్డాం. బాధ కూడా చూసి అందరూ కూడా ఆ హౌస్ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు కూడా మీ బాధ చూసి వాళ్ళు బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన బాధ ఏమిటంటే ఈ హౌస్ అనేది కట్టకపోతే స్థలం వెనక్కి తీసేసుకుంటాం అంటున్నారు. మరి నేను గతంలో కూడా కంప్లైంట్లు ఇచ్చున్నాను. మరి చాలా కంప్లైంట్స్ కలెక్టర్ గారికి కూడా వచ్చినాయి. ఆ కలెక్టర్ గారి దగ్గర ఉన్న కంప్లైంట్లు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మీ దగ్గరే ఉన్నారు, మీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరి వారిని అడిగితే కంప్లైంట్లు ఇస్తారు. ఏదో తృణమో పనమో చెల్లించుకోకుండా సరే ఎవరికి చెల్లించారో ఏంటి అనేది ఆ కంప్లైంట్లు చూస్తే మీకు సూక్ష్మంలో మోక్షంగా అర్థమవుతుంది. మరి తృణమో పనమో చెల్లించుకున్నాం, ఇప్పుడేమో రూపాయి కాదు మరి 1,80,000 ఇస్తాం, మొత్తం హౌస్ కట్టమంటున్నారు. మరి కష్టపడి మేము సంపాదించి కూలీలను పెట్టుకోవాలి అంటే చాలా డబ్బు అవుతుంది. మా శ్రమదానం చేసి మేము కట్టుకోవాలి అంటే సమయం పడుతుంది. డబ్బు కూడా కనీసం ఇంకొక 1,50,000 2 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. మరి తీరా అంత ఎక్స్ట్రా అవుతుంది అయినా సరే కట్టాలి అంటే ఈలోపు మరి మా ప్రజాప్రతినిధికి మా మీద కోపం వచ్చో ఇంకేదో వచ్చో మరి మా స్థలం క్యాన్సిల్ చేసి ఇంకో వాళ్ళకి ఇస్తారేమో అన్న భయం ఒకటి పెడుతున్నారు. సో కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ 30 లక్షల మంది తరపున నా విన్నపం ఏమిటంటే మీరు అన్న మాట ప్రకారం మరి ఏం ప్లాన్ వేస్తారో అందరికీ ఆమోదయోగ్యంగా ప్లాన్ వేసి ఆ కేంద్రం ఇచ్చే 1,80,000 మీరే తీసేసుకునే అన్నమాట ప్రకారం చక్కగా విశాలంగా మీరు ఎలా అయితే ఆనందంగా వీళ్ళందరూ గడపాలి. మీరు ఏదో లైబ్రరీలు కడతానంటున్నారు, చక్కగా వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అసలు ఆ కాలనీలోకి వెళ్తే ఒక మహానగరంలోకి వెళ్ళినట్టు ఉండాలి అనే మీ ఆకాంక్షల ప్రకారం మీరే ఆ గృహాలన్నీ నిర్మించాలని, మీరన్న మాటని నిలబెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే ప్రజలు మన మాటని విశ్వసించారు,
ఎంతో బాధపడ్డారు మీరు. అసలు ప్రజలు ఇల్లు లేక ప్రజలు పడుతున్న బాధను కూడా చూసి మీరు ఆ బాధని మీ కళ్ళల్లో ప్రతిబింబించిన తీరు ఇంకా ప్రజల మధ్యలో నుంచి బయటికి వెళ్ళలేదు. సో కాబట్టి గతంలో వేమన గారి పద్యం ప్రజలు పాడుకోకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు దాకా ఆ పద్యం వాళ్ళు మొదలు పెట్టలేదు. బట్ ఇలాగే మనం 1,80,000 ఇస్తాను, కట్టుకోకపోతే ఇచ్చిన స్థలం పీకేస్తాను అని అంటే మరి ప్రజలు మరి మరుగున పడిన వేమన పద్యాలని మళ్ళీ బయటికి తీసే పరిస్థితి తీసుకురావద్దు. ఆ పద్యం నాకెవరో పొద్దున్నే చెప్పారు, నాకు ఈ మధ్యన గుర్తులేదు ఆ పద్యం. అదేమిటంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగున్నట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే దీని అర్థం ప్రస్తుతం పరభాషా వ్యామోహాల్లో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి అర్థం కూడా చెప్తాను. అల్పుడు ఎప్పుడూ కూడా చాలా ఎక్కువగా అతిగా మాట్లాడతాడు. మంచివాడు ఎప్పుడు కూడా సజ్జనుండు పలుకు చల్లగా, అంటే క్వైట్గా నిదానంగా, ఎక్కువ అబద్ధాలు ఆడకుండా కొంచెం నిజాలు చెప్తా, ఆ నిజాలు కూడా క్వైట్గా చెప్తూ ఉంటాడు. కంచు అంటే బ్రాంజ్ అనమాట. బ్రాంజ్ పెద్ద సౌండ్, ఎందుకంటే స్కూల్ బెల్స్ కానీ ఇవన్నీ కూడా కంచుతో తయారు చేస్తారు. ఢంగ్ 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 అని మోగిపోతూ ఉంటాయి. సో కంచు మోగున్నట్లు కనకము మ్రోగున, అంటే కనకము అంటే గోల్డ్ అండి. సో గోల్డ్ తోటి మీరు బెల్ తయారు చేస్తే తుస్తని కూడా సౌండ్ రాదు. బట్ గోల్డ్ ఈజ్ ఇన్వాల్యుబుల్. కంచు ఇస్ ఇట్ విల్ ఓన్లీ మేక్ సౌండ్. సో కాబట్టి కంచు మోగున్నట్లు కనకము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ అంటే అదొకే కామన్ అన్ని పద్యాలకి అదే ఉంటుందండి. సో రాబోయే రోజుల్లో ఒకవేళ సందర్భం వస్తే ఇంకా చాలా పద్యాలు మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ సందర్భంగా ప్రజలు ఈ పద్యం పాడకుండా ఉండాలి అనేది నా కోరిక. కాబట్టి ఆ 30 ప్రజలు 40 నా కోరిక నెరవేర్చాలంటే ప్రజల ఈ కోరిక మీరు నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆర్థికంగా మరి నిన్న సరే గతంలో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు కూడా చాలా విస్తృతంగా దానిపై చర్చించారు. ముగ్గురు గారు కూడా కొద్ది రోజుల క్రితం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రియాక్షన్ కొంచెం తగ్గినట్టుగా ఉంది. నిన్న ఎవరో ఒక కృష్ణ భగవాను ప్రవేశపెట్టారు. వారు ముఖ్యమంత్రి గారి సలహాదారుడట. వారు ఇవన్నీ కూడా అప్పుడెప్పుడో చేసిన అప్పులని చెప్పి ఏదో చెప్పారు. ఓకే, అది ఆయన విజ్డమ్కి వదిలేద్దాం. మన కోర్టు వారు కూడా చెప్పారు, సలహాదారులు ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాలి కానీ రాజకీయాలు మాట్లాడకూడదు, మీడియాలోకి వచ్చి మాట్లాడకూడదు అన్నారు. సో కాబట్టి మరి ఈ కృష్ణ గారు కూడా కాస్త సంయమనం పాటిస్తే, కోర్టు మాట వింటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇక మరి కాగ్ ఏం చెప్పింది అంటే, ఈ సంవత్సరం మొత్తానికి మనకున్న రుణ పరిమితి ఒక 37,000 కోట్లు. అఫ్ కోర్స్ మనం బడ్జెట్లో కూడా పెట్టింది 37,000 కోట్లు. ఆ 37,000 కోట్లలో మరి ఒక 19,000 కోట్లు అంటే సుమారు 53% ఒక ఏప్రిల్లోనే మనం లాగిన్ చేసామని, మరి తర్వాత ఆర్బీఐలో కూడా మనం చూసాం వారం వేసే టెండర్లో మరి ఒకసారి 1,500 కోట్లు, ఇంకోసారి 2,500 కోట్లు, అలా పలు దఫాలుగా మనం తీసుకున్నది కూడా ఒక 15,000 కోట్ల దాకా ఉందని. మరి దీని ప్రకారం చూసుకుంటే మరి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై అవలా ఈ 3 నెలల్లోనే ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 85% ఆల్రెడీ ఖర్చు పెట్టేసినట్టే ఉందని. ఎందుకంటే కాక ఆ మిగిలిన 2 నెలలకు ఇవ్వాలి. అక్కడికే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ కింద మీద పడి ఒక ఏప్రిల్కి ఇచ్చారు. ఎవరు నెల అయిన తర్వాత ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ రకంగా ఉంటే మరి ఎలా రానున్న రోజులు ఎలా? మరి ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ చక్కటి మందహాసంతో మరి సాక్షి పేపర్లో మరి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఇవన్నీ కూడా ఫుల్ పేజ్ యాడ్లు. దీవిస్తే దీవించండి సార్, తప్పులేదు.
ఈ పేపర్ మీద పోజులేటి ఎవడ కాస్ట్ ఫ్రీగా వేస్తాడా సాక్షుడు ఏడిగా ఎందుకు అవసరం అప్పుడు ఆర్థికంగా ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు మంచిది ఒకసారి వేసారు కదా ఎన్నిసార్లు వేస్తారు వసతి దీవెన విద్యా దీవెన మళ్ళీ ఆ విద్యా దీవెన ఫీజులేమో తల్లిదండ్రులకు ఇస్తారు ఎందుకురా అంటే మరి ఇదో బ్యాంక్ ఖర్చు మరి ఇల్లు మళ్ళీ డ్రా చేయాలి మళ్ళీ అక్కడే కట్టాలి మరి అదో బ్యాంక్ ఖర్చు ఎందుకు ఇదంతా అంటే మళ్ళీ అందులోనే ఒక లాజిక్ ఏంట్రా అంటే తల్లిదండ్రులు స్కూల్ ఎలా ఉంది ఆ ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ తప్పొప్పుల గురించి వాళ్ళ స్కూల్ వాళ్ళతోటి మాడతారట ఏంటి తల్లిదండ్రులు స్కూల్ బాగాలేదంటే ఫీజు కడతా మాడతాడా కుదురుతుందా అది సాధ్యమా సో మనకి ఓకే ఏదో ఒక ఉద్దేశంతో ఇచ్చాం తప్పులేదు మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తెలియని వాడు కూడా తెలియజేసినట్టు అవుతుంది కొంచెం ఆశాస్పదంగా ఉంటుంది సో కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ అనవసరం అనేది నా భావన సరే ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మరి ఇంకా నన్ను పార్టీలోనే మీరు ఉంచినందుకు కృతజ్ఞతగా సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అది కూడా నా సలహాలు ఇవ్వటం మీకు నచ్చుతుంది కాబట్టి నాతో ఇలా సలహాలు ఇచ్చే అవకాశం నాకు కల్పించారని చెప్పి నేను భావించబట్టి నేను మీకు అడగకపోయినా సరే మంచి సలహా కాబట్టి అడగకపోయినా ఇవ్వాలని చెప్పి ఆ మంచి భావంతో నేను మీకు సలహాలు ఇస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజల నుంచి నాకు వచ్చిన సలహాలే తప్ప ఇది నా సొంత సలహా కాదు సో కాబట్టి ఆర్థికంగా మరి ఇప్పుడు ఎంప్లాయీస్కి ఇవ్వాలి అంటే దగ్గర మార్చి నాటికే అన్ని డిఏలు బకాయిలు కలిపి 12,000 కోట్లు ఇవ్వాలి ఆ తర్వాత వచ్చిన ఆ ఇంక్రిమెంట్ ఏరియాస్ మరి ఇంకా కొన్ని ఉన్నాయి ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళతో నేను మాట్లాడితే చెప్పారు అవన్నీ కలిపితే సుమారు ఒక 18 నుంచి 19,000 కోట్ల వరకు కూడా మరి ఎంప్లాయీస్కే మనం తీర్చవలసింది ఉంటుంది అని అన్నారు మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మరి చేష్టలు చూసి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అలా చేస్తుందని నేను అంటలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేష్టలు చూసి మరి మేము దేనికైతే ఒక స్కీమ్ డబ్బులు ఇస్తామో దాని మ్యాచింగ్ అమౌంట్ మీరు కూడా అకౌంట్లో వేసిన తర్వాతే అది డ్రా చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆర్థికంగా ఉన్న ఈ అడ్డగోలు స్థితిలో మరి మనం ఎలాగా ఆర్థికంగా క్రమశిక్షణ చేయాలి ఎలా ముందుకెళ్లాలి అని ఆలోచించకుండా తగుదనమ్మా అంటూ మీ సలహాదారులు తెర మీదకి వచ్చి సాక్షి టీవీల్లోకి వచ్చి సాక్షి పేపర్లోకి వచ్చి వారు చెప్తున్నది ఏంటి మీరు చేయట్లేదు తప్పు ఏమేం చేస్తే తప్ప ఇదే అది కరెక్ట్ కాదు ఇక మరి ఈ సాక్షి గురించే మాట్లాడుకోవాల్సి వస్తే మరి నిన్న ఇది కొంచెం ఫోకస్ చేయండి ఇది గత సంవత్సరం 2020లో టైటిల్ చూడండి 47,727 కోట్లు 25 కోట్లు పోలవరం అంచనా వ్యయం సవరణ అని చెప్పేశారు ఎందుకంటే అప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా సాక్షిలో ప్రజల చేత ప్రజల సొమ్ముచే నడపబడుతున్న అడ్వర్టైజ్మెంట్ల ద్వారా నడపబడుతున్న మా సాక్షిలో చాలా చక్కగా చెప్పారు అంచనా వ్యయాన్ని ఇలాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన బిల్లుపై సోమవారం సంతకం చేసి కేంద్ర ఆర్థిక శాఖకు పంపారు కేంద్ర జల సంఘం సాంకేతిక కమిటీ కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఒప్పుకున్నారని రాశారు ఇది సెప్టెంబర్ 22వ తారీఖు ఇది చూడండి మళ్ళీ ఇది వేరే పేపర్ ఇది వేరే పేపర్ అంటే అదే సాక్షి ఇవాళది సేమ్ అదే పోలవరం అదే 47,710 కోట్లే డేట్ మారింది 29 జూలై పోలవరం ప్రాజెక్టు రెండోసారి సవరించిన అంచనా ప్రకారం 47,725 కోట్లు అదే మరలా అంగీకారం తెలిపింది మరి అప్పుడు చెప్పింది అంగీకారం కాదా సాక్షి తప్పే కదా ఇది కరెక్టా అది ఇదే తప్ప మళ్ళీ వచ్చే సంవత్సరం ఏ నెలలోనో మళ్ళీ ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి మనం చూడాల్సి వస్తుందా సేమ్ గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంచనాన్ని ఇవ్వాలని కోరారట ఈయన కోరిన వెంటనే ఇచ్చారట అది ఇదండి సాక్షి కథనం
మరి ఏది నమ్మాలి, ఎలా నమ్మాలి? ఎందుకంటే నాకున్న కాస్త పరిజ్ఞానంలో కేంద్ర జల శాఖ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ₹1 సహాయం చేయనప్పటికీ కూడా, ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం అయినప్పటికీ కూడా అది వారి సొంత డబ్బులతో కట్టుకుంటున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర రుణం తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ కాస్ట్ ని someone has to endorse. Yes, this is the cost of the project అని చెప్పి ఒక ఎండార్స్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఎండార్స్మెంట్ ఇంత అమౌంట్ కి మేము ఆమోదించాము అంటే ఇంతకన్నా ఎక్కువ దాటకూడదు అనేది వారి ఉద్దేశం. ఇంత అమౌంట్ కి ఆమోదించాము అని అంటే దిస్ ఇస్ ది టెక్నికల్ క్లియరెన్స్. ఎస్, దిస్ ప్రాజెక్ట్ వుడ్ కాస్ట్ దిస్ మచ్. వెదర్ అంతా మీరు ఇస్తామన్నారా లేదా అనేది దట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను చెప్పేది ఏంటంటే అబద్ధాలు చెప్పొద్దు, ప్రజల్ని మభ్యపెట్టొద్దు. ఎస్, మన విభజన చట్టంలో పోలవరం ఖర్చు ఇస్తాము అని అన్నారు. ఇమ్మని మనం అడగాలి. అంతే తప్ప ఇచ్చేస్తాను కాదు ఒప్పుకున్నారని అబద్ధాలు ఆడేసి ఈయన ఏదో కాగితం ఇచ్చేసి ఈయన ఒక మాట చెప్పి మళ్ళీ తర్వాత మంత్రి గారు వచ్చినప్పుడు సవరించిన అంచనాల గురించి చెప్పారు. అది ఎప్పుడు కూడా అందులో ఎటువంటి డౌట్ లేదు. 47,725 కోట్లు అవుతుందని చెప్పారు. వాళ్ళు చెప్పింది మేము ఇస్తాం వల్ల అసలు ఇవ్వడానికి జలశక్తి శాఖకి సంబంధం లేదు. గతంలో ఏం చెప్పారు? క్యాబినెట్ అప్రూవల్ ఇదిగో 20,000 ఇన్ని వందల కోట్లకు ఉంది. అది కూడా 2013-14 అంచనాల ప్రకారం ఆ రీహాబిలిటేషన్ కూడా దాని ప్రకారం చేస్తాం అని వాళ్ళు చెప్పింది. వాళ్ళ వెర్షన్ చెప్పారు. అది నేను కరెక్ట్ అని నేను అంటున్నా. వారి వెర్షన్ అది. బట్ ఇప్పుడు గత సంవత్సరంలో చెప్పిందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్పి ప్రజల్ని మభ్య పెట్టొద్దు. మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నది అందరికీ తెలుసు. మీరు కోరుకునేది డిస్క్వాలిఫికేషను, మిగిలిన ఏమి మీరు మాట్లాడతలేదు. సో మాట్లాడకుండానే వాళ్ళు అది ఇచ్చేసారు ఇది ఇచ్చేసారు క్లియరెన్స్ అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. సో కాబట్టి ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మనం పోలవరం అంటే అన్ని విషయాల్లో కూడా రివర్స్ టెండరింగ్ గురించి మనం చెప్పుకున్నాం. రివర్స్ టెండరింగ్ అయిపోయింది. రివర్స్ కేసులు అని చెప్పి కూడా ఇవాళ కొన్ని ప్రముఖ దినపత్రికల్లో చూసాం. సరే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ ఆ రివర్స్ కేసులు అనే కాన్సెప్ట్ దెబ్బతిన్న వాడికి సహాయం చేయగలిగితే పోలీస్ శాఖ సహాయం చేయాలి. కానీ దెబ్బతిన్న వాడిని మళ్ళీ తిరిగి వారి మీదే కేసులు పెట్టడం, ఆ సమయానికి ఎక్కడో ఉన్న వాళ్ళ మీద ఇంకెక్కడో జరిగిన సంఘటనకి లింక్ చేయటం, సుమారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి నేను లెక్క పెట్టాను. నా పెట్టిన లెక్కలో ఒక 14 సెక్షన్ల కింద మరి కేసు పెట్టడం జరిగింది. మరి గతంలో జల శక్తి శాఖని రాష్ట్ర ప్రభుత్వంలో నిర్వహించిన ఉమామహేశ్వరరావు గారి మీద మరి సుమారు 14 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. మరి రివర్స్ కేసులని కొన్ని పేపర్లో వచ్చింది. ఆ పేపర్లు మీరు చదవరు కాబట్టి ఇందులో ఏమన్నా నిజం ఉందేమో తెలుసుకోవాలని కూడా మా ముఖ్యమంత్రి గారికి నా విన్నపం. ఎందుకంటే పోలీసులు ఉన్నది ప్రజల్ని రక్షించడానికి. మరి ఇప్పుడు మొన్న అమరావతి దగ్గర మరి ఎవరింటి ఎదురుగున్నానో మరి పాప ఆయన బేదవాడు అయి ఉంటాడు. మరి ఆ బేదవాడి ఇంటి ఎదురుగుండా రోడ్డు కన్నాలు పడిందట. సరే, ప్రతి దగ్గర అలాగే ఉంది, అది వేరే విషయం. ఇక్కడ కన్నాలు పడితే వారు జేసీబీలు తీసుకొచ్చి మరి జేసీబీలు గుంతలు పడతాయి. అదే కన్నాలు అంటే ఒక్కో జిల్లాకి ఒక్కో భాష ఉంటుందండి. అలా మేము కన్నాలు అంటామండి. మీరు గుంతలు కూడా కరెక్టేనండి. ఏంటంటే మరి ఆ గుంతలు కప్పెడటానికి వారు జేసీబీలు తీసుకొచ్చి సుమారు ఒక 30 మీటర్ల మేర జాతీయ రహదారిని 4 అడుగుల లోతు తవ్వి వాళ్ళు తీసుకెళ్తే మరి గుంటూరు మరి రూరల్ ఎస్పీ గారు పాపం ఆ గుంతలు పూడ్చుకోవడానికి మీరు ఇలా చేసుకెళ్లారు. మరి దానికి ఏం చేస్తామంటే సేమ్ ఆ మధ్యన ఒక జులై అనే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు జైల్లో ఉంటే
ఎవరో కోకేరు ఖైదీతో అంటారు, ఆకలేసి చిన్న దొంగతనం చేస్తే దాన్ని కూడా నేరం అంటారా అని చెప్పి బ్రహ్మానందం గారు ప్రశ్నిస్తారు. అలా పాపం చిన్న గుంతలు పడితే ఏదో కష్టపడి జేసీబీలు తీసుకొచ్చి ఏదో 30 మీటర్ల మేర, 1 మీటర్ గొయ్యికి 30 మీటర్ల మేర రోడ్డును తవ్వుకెళ్తే పాపం ఆ కంకర కోసం మీరు ఇలా మాట్లాడటం అన్యాయం అని చెప్పి మరి వారు చూపెట్టిన ఉదార స్వభావం నిజంగా అసలు మానవులందరినీ హృదయాన్ని పీల్చి పిండి చేసింది. ఆల్రెడీ ఒక కార్టూన్ కూడా వచ్చింది. ఏంటి రాదంటే, ఒక వ్యక్తి ఒకరిని గుండెల్లో కత్తితో పొడుస్తూ ఉంటే పోలీస్ దగ్గరికి వెళ్తే ఆ పోలీస్ మన అర్బన్ ఎస్పీ లాంటి వారు అనుకుంటాను. మరి అరే వేరే వాడికి గుండె చికిత్స కోసం గుండె తీసుకుని వెళ్తున్నాడు, దీన్ని మీరు హత్యగా భావించకూడదు, మీరు ఒక వ్యక్తికి సహాయపడుతున్న వ్యక్తిని అడ్డగించినందుకు మరి వీరి మీద కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి వ్యంగ్యంగా ఒక కార్టూన్ వేశారు. అది కార్టూన్ అయినప్పటికీ కూడా ఈ రకంగా గుంతలు కప్పెట్టుకోవటం కోసం జేసీబీలు తీసుకొచ్చి రోడ్లు తవ్వేయటం, దాన్ని పోలీసులు సమర్థించటం మరి రాబోయే రోజుల్లో మరి ఎటువంటి పరిస్థితికి దారితీస్తుంది. మరి ఇలాగా పోలీసులు గుంతలు కప్పెడతానికి రోడ్లు తవ్వేయటం, అసలే రోడ్లు లేవు మనకి, మరి ప్రతి దగ్గర గుంతలు ఉన్నాయి. ఈ గుంతల కోసం నేషనల్ హైవేని మనం ఇలా తవ్వుకుంటూ పోతూ ఉంటే మరి ఏంటి మన పరిస్థితి అనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఆ పోలీసు వారిని కొంచెం అనునయించి వారి విశాల హృదయాన్ని మరి సత్కరించడం మానేసి, నీ విశాల హృదయం మంచిదైనప్పటికీ కూడా మరి కాస్త నీ హృదయ వైశాల్యాన్ని తగ్గించుకుని లా అండ్ ఆర్డర్ని కూడా మరి తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే మరి ఏదైనా విన్నవించుకోకపోతే చాలా ప్రమాదం కాబట్టి నేను అన్నీ కూడా విన్నవించుకుంటూనే మీకు నేను చెప్పుకుంటున్నాను. సో దయచేసి పోలీసుల హృదయ వైశాల్యాన్ని కాస్త తగ్గించి ప్రజలకి న్యాయం చేయమని, ఆ కేసుల విషయంలో రివర్స్ టెండరింగ్ ఓకే, బట్ కేసుల్లో కాస్త రివర్స్ కేసులు అని మరి కొన్ని అభియోగాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి రివర్స్ కేసు కూడా లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇక ఒక ముఖ్యమైన అంశం మరి మనం చూసాం ఏంటంటే, సోమవారం నాడు మరి ఆ రోజు మరి న్యాయవాదులకి జ్వరం రావటం, మరి సోమవారానికి ఒక 10 రోజులు సమయం అడిగినా కూడా మరి 10 రోజుల సమయం ఎందుకు అడిగారో మాకు తెలియదు. 10 రోజుల సమయం అడిగితే ఓకే, లక్కీగా ఈశ్వర్ రేపు శుక్రవారం రానే వస్తుంది. శుక్రవారానికి వేయటం జరిగింది. అదృష్టవశాత్తు మరి దేవుడు అశ్విని దేవతల ఆరోగ్యం చూస్తారట. మరి అశ్విని దేవతల ఆశీస్సులతో మరి నాకు తెలిసి మంగళవారం నాడు బుధవారం నాడు కూడా మరి న్యాయవాదులు కోర్టుకు వచ్చినట్టుగా తెలిసింది. సో వారి ఆరోగ్యం రేపు కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు కోర్టుకి తప్పకుండా సమర్పిస్తారని, మరి ఒకవేళ మరి వారికి ఆ కాగితం రాకపోయినప్పటికీ కూడా మరి మొన్న గతంలో న్యాయవాదులు రాలేకపోయాం తప్ప కాగితం లేదని చెప్పలేదు కనుక, మళ్ళీ కాగితం రాలేదని చెప్పి మళ్ళీ సమయం అడగలేరు కనుక మరి రేపు తప్పకుండా మరి న్యాయస్థానంలో వాదనల వరకు ముగుస్తాయని, మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరికీ ఆమోదం అయ్యే రీతిలో న్యాయం జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని, నేను కూడా ఏదైతే న్యాయమో మరి ఆ న్యాయం జరగాలని కోరుకుంటూ, కోర్టులో నిన్న ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. సుప్రీంకోర్టులో జస్టిస్ కౌల్ గారు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు బెంచ్లో కాగితాలు వందల పేజీలు వేసేస్తున్నారు. కోర్టులో గంటలు ఆర్గ్యుమెంట్లు చేసి సమయం అంతా తినేస్తున్నారు. ప్రపంచంలోని ఏ న్యాయస్థానాల్లో కూడా ఇంతంత సమయం తినేయటం అన్నది లేదు. అమెరికాలో కూడా ఏదైనా సరే 3 పేజీల మించి కౌంటర్, 30 నిమిషాల నుంచి ఆర్గ్యుమెంట్స్ కూడా చేయకూడదన్న నియమం ఎప్పటి నుంచో ఉంది. బ్రిటిష్ కోర్ట్స్ లో కూడా అదే ఉంది. మనకు సమయం ఆసన్నమైంది. ఎక్కువ సమయం
తినేయకూడదు అని చెప్పారు. మొన్న మరి నా మీద కూడా మరి కౌంటర్లో అసలు నన్ను వివరించడానికే మరి సుమారు ఒక 80 పేజీలని మరి మా ముఖ్యమంత్రి గారు, అంటే ముఖ్యమంత్రి గారు కాదు, ఒక A1గా నేను వారి మీద వేసిన కేసుకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక నుంచి మరి అలాంటి గీతాలకి మరి సుప్రీంకోర్టు నిన్న అటమాత్రంగా చెప్పినా కూడా మనం ఇన్ ట్రూ స్పిరిట్ అది ఫాలో అవ్వాలని, చెత్త కాగితాలన్నీ వేసేయకుండా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మరి వాయిదా లేకుండా మరి తొందరగా ఆ వర్క్ ఫినిష్ చేసుకుంటే చాలా బాగుంటుందని. అలాగే నిన్న A2 నోటుకు వచ్చినట్టు పీరియడ్ ఏమన్నాడు, A2 నన్ను డిస్క్వాలిఫై చేస్తాడా, డిస్క్వాలిఫై చేసిన వెంటనే నేను ఎగిరిపోవాలని చెప్పి చూస్తున్నానా? పిచ్చెక్కిందాడికి. సరే ఎక్కే ఉంటుంది ఆ టెన్షన్లో ఆడి. సరే మరి ఏం చేస్తాం, ఆడ అన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి ఈ మధ్యన దేహశుద్ధి కూడా జరిగిందని కూడా అంటున్నారు. పాపుణ్యాల దేవుడికే తెలియాలి, కొట్టినోడికి తెలియాలి, కొట్టించుకున్నోడికి తెలియాలి. సరే మరి ఇంతకు మేము ఏం చెప్తాం, ఈజ్ ఎ క్రిమినల్, ఈ ఆల్వేస్ గివ్స్ రాంగ్ అడ్వైస్. నాకు కూడా మరి గతంలో మరి చాలా ఇచ్చే ఉంటాడు పనిమాలిన అడ్వైజ్. సరే ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ A2కి నన్ను ఏకవచనంతో సంబోధించాడు కాబట్టి ఆ A2 గాడికి మరి ఆడేదో విదేశాలకు వెళ్ళాలన్నా అంట. మరి A1ని రేపు బెయిల్ రద్దయితే ఈడు బారిపోవటానికి A2 గాడు మరి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి? తప్పదు మరి, ఎందుకంటే నిన్న ఆ పనికిమాలిన ట్వీట్ చూసిన తర్వాత ఒళ్ళు మండింది తప్పట్లా. సో కొంతమందికి ఈ భాష నచ్చకపోవచ్చు, కానీ ఆ పనికిమాలినోడు, ఆ దిక్కుమాలినోడు అంటే సినిమాలో నిర్మలం గారు మాట్లాడేవారు ఇదివరకు కదా, ఆ దిక్కుమాలినోడు పనికిమాలినోడు ట్వీట్ చూస్తే నేను ఎందుకు ఇలాగా మరి నా బాధని ఎక్స్ప్రెస్ చేశానో అర్థమవుతుంది. ఇవాళ సాయంత్రం ఇంకెంత దరిద్రంగా ఇస్తాడో దరిద్రుడు ట్వీటు, దాన్ని కూడా చూద్దాం. సరే మరి ఆడు విదేశీ పర్యటనకి ఏదో పర్మిషన్ పెట్టుకున్నాడు కానీ ఇవ్వలేదని చెప్పి తెలిసింది. మరి అఫీషియల్గా న్యూస్ బయటికి రాలేదు, ఇవ్వలేదని మరి సోషల్ మీడియాలో చూశాను. చూద్దాం ఈ ట్వీట్ గాడికి మరి. సరే రేపు ఏమవుతుంది, CBI కౌంటర్ ఏమని ఉంటుందో చూద్దాం. రేపటి కోసం ఆసక్తిగా ఎదురు చూద్దాం. రేపు 1 గంటల మటుకు మనం తప్పకుండా కలుద్దాం. నమస్కారం.